ఏడాది ముగిసేలోప నేను నీకు అద్భుతాన్ని చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో, మనం 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో ఉన్నామండి. ఇంకొన్ని రోజులైతే ఈ డిసెంబర్ మాసం ముగిస్తాం. ఈ సంవత్సరం ముగించబోతున్నాము. ఇంకొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అయితే ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చిన మాట ఏందంటే, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నారో, ఎవరైతే ఈ ప్రవచన వాక్కు నమ్ముచున్నారో, వారి విషయంలో ఈ ఏడాది ముగిసే లోపల, ఈ డిసెంబర్ మాసం ముగిసే లోపల ఒక నూతనమైనటువంటి కార్యం జరిగిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్న నేను సమస్త శరీరులను చేసేవాడు నేనే. కొండలు చూడండి, నక్షత్రాలు చూడండి, ఆకాశాలు, గ్రహాలు, ఈ సర్వ సృష్టి, నదులు, కొండలు ఈ సమస్తాన్ని చేసిన నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. సమస్త ప్రజలకు దేవుడు నేనే, నాకు అసాధ్యమైందంటూ ఏదైనా ఉన్నదని దేవుడు సవాల్ చేస్తున్నాడు. ఇదే దేవుడు ఈరోజు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే, ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో కష్టాలు గుండా, సమస్యలు గుండా, నొప్పులు గుండా, బాధలు గుండా వెళ్ళి ఉన్నావు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే, ఈ సంవత్సరం ముగిసే లోపల నువ్వు ఈ ప్రవచన వాక్కు నమ్మినట్లయితే ఒక కార్యం నీకు జరగబోతుంది, ఒక మేలు జరగబోతుంది. దేవుడు సెలవిస్తున్నాడు, నాకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదా? నీ జీవితంలో ఏ కార్యాలైతే నువ్వు జరిగించాలని కోరుకుంటున్నావో అది జరిగిస్తాను, అద్భుతం చేస్తాను, మేలు చేస్తాను, సమస్త కార్యాలు జరిగించేవాడు నేనని ప్రభు సెలవిస్తున్నాడు. సో కాబట్టి ఈ ప్రవచన వాక్కు తీసుకోండి. సో ప్రార్థన చేయండి. ప్రభు ఇంకొన్ని రోజులు ఉంటుండగా ఈ సంవత్సరం ముగిసే లోపల, డిసెంబర్ 31 లోపల నాకు మేలు జరగాలి, అద్భుతం జరగాలి, స్వస్థ జరగాలని గట్టిగా అనుకోండి. మీ మనసులో అనుకోండి, ప్రభు నేను సిగ్గిన వాళ్ళ బేతలోకి వెళ్ళి బేతలు దేవుడా నీకు సాక్ష్యం చెప్పుకుంటాను, ఈ నామాన్ని ఘనపరుస్తాం ప్రభు అని చెప్పేసి మీరు గట్టిగా అనుకోండి. ప్రభు మీ విషయంలో కార్యం చేయబోతున్నాడు. ఏ స్వస్థ కోసం మీరు చూసినారో ఆ స్వస్థ మీకు జరుగుతుంది. మీకు రిపోర్ట్స్ నార్మల్ వస్తాయని నేను ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. ఏ అప్పులైతే తీరిపోవాలని కోరుకుంటున్నారో అప్పులన్నీ కూడా అద్భుతంగా తీరిపోతాయి. మీ మేలు కలుగుతుందని నేను ప్రవచిస్తాను. చెప్పండి ఆ రిసీవ్ అని. ఈ సంవత్సరం అంతా కూడా ప్రార్థన చేసుకోండి, వేచి ఉండి సొలిసిపోయి ఉన్నావు. అయితే అకస్మాత్తుగా ఈ డిసెంబర్ మాసం ఏడాది ముగిసే లోపల ఆ కార్యం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. గట్టిగా చెప్పండి ఆ రిసీవ్ అని. మనం సేవించే దేవుడు, కార్యం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు. ఈ సంవత్సరం మీరు నిరాశతో ముగించారు. ఈ సంవత్సరం ఒక ఆశతో, ఒక విశ్వాసంతో, ఒక మేలు జరిగిందనేటువంటి ఒక సాక్ష్యంతో ఈ సంవత్సరం మీరు ముగించబోతున్నారు. వారిసీవ్ అని చెప్పండి. ఈ సంవత్సరం దేవుడు నిన్ను మంచి గుడ్ న్యూస్తో ఈ సంవత్సరం ముగిసిపోయేలా దేవుడు చేస్తున్నాడు. వారిసీవ్ అని చెప్పండి. సో కాబట్టి ఏడాది ముగిసే లోపల దేవుడు ఒక కార్యం, ఒక స్వస్థత, ఒక మేలు, ఒక అద్భుతం ఏదో ఒకటి చేస్తాను సెలవిస్తుండగా ప్రార్థన చేసుకోండి. మీకు వ్యతిరేకంగా పనిచేసే మంత్రశక్తులు, తంత్రశక్తులను నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో కాల్చి వేస్తున్నాను. వారిసీవ్ అని శాపాలు పెట్టి ఉన్నారు. ఆ శాపాలు నీవు నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో నేను కాల్చి వేస్తున్నాను. నేను ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. ఈ సంవత్సరం ముగిసే లోపల మీ దూతల సంచార అభిషేకం మీ మీదకి దిగొస్తుంది. ఒక సాక్ష్యంతో మీరు వస్తారని నేను ప్రవచిస్తాను. రిసీవ్ వెళ్ళాలి ప్రభా. డిసెంబర్ 31కి సెకండ్ వారం ప్రభు ఆయన కార్యం చేయబోతున్నాడు. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. తండ్రి ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వారందరూ మీకు అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. జరుగునుగాక, నీ మేలు జరుగునుగాక, వాళ్ళు సాక్ష్యంతో వస్తారని నేను ప్రవచిస్తున్నాను.